ఒక అకాడమిషియన్గా మేము గతంలో సాధించింది ఏంటి, ఇప్పుడు చేసింది ఏంటి, మీకోసం మేము ఏం చేయబోతున్నాం. నేను ప్రీవియస్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎంసెట్ మెడికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 7 times ఇచ్చిన ట్రాక్ రికార్డ్ నాది. అండ్ ఆల్సో జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్స్, టాప్ 10 ర్యాంక్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్. ఇప్పుడే ఒక పేరెంట్ మాట్లాడటం విన్నానండి. వాళ్ళ పాప అనుకుంటా బైపీసీ 940 మార్క్స్, ఖచ్చితంగా డాక్టర్ కావాలనే అంబిషన్. ఇంత డివోటెడ్గా వర్క్ చేస్తున్నారు, ఇంత ప్రజాసేవ చేస్తున్నారు. వారు చేసే భాగంలో ఆ సేవలో మేము కూడా చిన్న పాత్ర అయితే మా జీవితానికి కూడా ఎంతో కొంత సార్థకత వస్తుంది కదా. ఒక స్టూడెంట్గా మనం ఏం గమనించాలి, ఒక పేరెంట్గా మనం ఏం తీసుకోవాలి? కమింగ్ టు ద పాయింట్ చిల్డ్రన్ అండ్ మై డియర్ పేరెంట్స్. సో దిస్ ఇన్స్టిట్యూషన్, the first point is the values. ఏ ఇన్స్టిట్యూషన్లో ఒక వ్యక్తికి ఉండాల్సింది మానవీయ విలువలు. ఆ విలువలను చక్కగా చెప్పిన మరి ఆ విలువలు నేర్పటంలో ప్రధానంగా ఒక కరికులం తయారు చేయటం, దానితో పాటు ఒక వ్యక్తి జీవితం ఉన్నత స్థానంలో ఉండాలంటే ఇవ్వాల్సిన అకాడమిక్ కరికులం, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయటం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బృహత్ కార్యాన్ని మరి చేపట్టి దాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఈ యాజమాన్యానికి మరి నిజంగా అభినందించాలండి. సో అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఒక అకాడమిషియన్గా ఇక్కడికి వచ్చాం. ఒక అకాడమిషియన్గా మేము గతంలో సాధించింది ఏంటి, ఇప్పుడు చేసింది ఏంటి, మీకోసం మేము ఏం చేయబోతున్నాం. ఫస్ట్ ఐఎమ్ డాక్టర్ కోటేశ్వరరావు, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, 35 years ఆఫ్ టీచింగ్ సర్వీస్ కంప్లీటెడ్. ఇందాక ఆల్రెడీ సార్ చెప్పినట్టు నేను ప్రీవియస్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎంసెట్ మెడికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 7 times ఇచ్చిన ట్రాక్ రికార్డ్ నాది. థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్సో జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్స్, టాప్ 10 ర్యాంక్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్. కొన్ని వేల మంది, ఐ థింక్ నా స్టూడెంట్స్ మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ నా కెరీర్లో డాక్టర్స్గా తీర్చిదిద్దాను. అండ్ ఇంజనీర్స్గా అయితే వేలల్లోనే. ఇప్పుడే ఒక పేరెంట్ మాట్లాడటం విన్నానండి. వాళ్ళ పాప అనుకుంటా బైపీసీ 940 మార్క్స్, ఖచ్చితంగా డాక్టర్ కావాలనే అంబిషన్. సార్ మీలాంటి అంబిషన్ ఉన్న వాళ్ళ కోసమే ఇక్కడికి వచ్చాం. మాకున్న ఈ 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో యాజ్ ఏ లెక్చరర్గా, అడ్మినిస్ట్రేటర్గా, ఓ గైడ్గా, ఒక మెంటర్గా మా ఎక్స్పీరియన్స్ని మీకోసం మా సర్వీసెస్ని ఇవ్వటానికి మేము ముందుకు వచ్చామండి. యాక్చువల్గా మీ స్కూల్ మేనేజ్మెంటు మమ్మల్ని అప్రోచ్ అయ్యే ప్రోగ్రామ్ ఏమన్నప్పుడు మరి కేవలం సర్వీస్ సెక్టార్తో నడుస్తుంది. ఈ సర్వీస్ సెక్టార్తో చేస్తున్నప్పుడు ఈ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ ఇవ్వటం అది సంవాట్ ఎక్స్పెన్సివ్, మరి సాధ్యమవుద్దా లేదా అని మేము కొద్దిగా ఆలోచించాము. కానీ ఎంతో కమిటెడ్గా వాళ్ళు అడిగింది ఏంటంటే, మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కూడా కావాలండి, మేము మంచి వాల్యూస్ ఇస్తున్నాం, ఇస్లామిక్ ధర్మాన్ని చక్కగా ఇస్తున్నాం, జీవితాలను తీర్చిదిద్దుతున్నాం, దాంతోపాటు మంచి ఎడ్యుకేషన్ అకాడమిక్స్గా కూడా కావాలి, జీవితంలో అత్యున్నత రంగాలుగా కావాలి, మా పిల్లలు కూడా డాక్టర్లు కావాలి, ఐఐటియన్స్ ఇంజనీర్లుగా తీర్చిదిద్దేంత అకాడమిక్ గైడెన్స్ మాకు ఖచ్చితంగా కావాలి సార్, మీ హెల్ప్ కావాలి అన్నప్పుడు వాళ్ళ కమిట్మెంట్కి చాలా ఇంప్రెస్ అయ్యాం సార్. ఇంప్రెస్ అయ్యి ఓకే హైదరాబాద్ నుంచి మేము ఇక్కడికి రావాలి, బట్ అయినప్పటికీ రిస్క్ తీసుకుందాం, ఇంత డివోటెడ్గా వర్క్ చేస్తున్నారు,
ఇంత ప్రజాసేవ చేస్తున్నారు. వారు చేసే భాగంలో ఆ సేవలో మేము కూడా చిన్న పాత్ర అయితే మా జీవితానికి కూడా ఎంతో కొంత సార్థకత వస్తుంది కదా. గురించే కొద్దిగా రిస్క్ అయినప్పటికీ మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. ఓకే, మేము మీకోసం ఏం చేస్తాం? అసలు నవ్వేడేస్ ఒక స్టూడెంట్గా మనం ఏం గమనించాలి, ఒక పేరెంట్గా మనం ఏం తీసుకోవాలి? ఇంతకుముందు మాట్లాడిన చాలామంది పేరెంట్స్లో ఉన్న ఆ ఆర్ద్రత, ఆ కమిట్మెంట్, పిల్లల భవిష్యత్తు మీద ఉన్న ఆశ చాలా వరకు అర్థమవుతుందండి. ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రపంచం కాంపిటేటివ్ వరల్డ్ వైపు వెళ్తుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఇంజనీరింగ్ కోర్సులో చేరాలంటే ఒక ఐఐటిలో కనుక సీట్ వస్తే అండి ఎవరికైనా ఇంజనీరింగ్, వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ లాంటి, గూగుల్ లాంటి, మెటా లాంటి, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఇచ్చే శాలరీస్ క్రోర్స్లో, లక్షలు కాదండి కోట్లల్లో శాలరీస్ ఇచ్చి తీసుకెళ్తున్నారు. అలానే ఎన్ఐటీస్లో చదివిన ఇంజనీరింగ్ వాళ్ళు, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన విద్యార్థులు లైఫ్లో ఎక్కడికో వెళ్తున్నారు. అలానే డాక్టర్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలన్నా, ఒక డాక్టర్లో ఒక మెడిసిన్లో సీట్ సంపాదించాలన్నా రాయాల్సింది ఆల్ ఇండియా లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ ఆల్ ఇండియా లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జాము చాలా టిపికల్గా ఉంటుందండి. ఒకటే చెప్తున్నాను, నిన్నే రిజల్ట్ వచ్చిందండి. 2025 జేఈ మెయిన్స్ రిజల్ట్ నిన్నే వచ్చింది. దాని గురించి ఒక విషయం చెప్పాలి. 2025 జేఈ మెయిన్స్ రాసిన విద్యార్థుల సంఖ్య 15.25 lakhs, 15,25,000 మంది ఆ ఎగ్జామ్ రాస్తే మ్యాక్సిమంగా ఐఐటీలో ఉన్న సీట్ల సంఖ్య 30,000. అంటే 30,000 సీట్లకి 15 లక్షల మంది పైగా విద్యార్థులు కాంపిటీట్ అవుతున్నారు. వాళ్ళతో కాంపిటీట్ అయ్యి మన పిల్లలు కూడా ఆల్ ఇండియా ర్యాంకర్స్ లాగా వండుకుంటూ ఒక ఐఐటీలో సీట్ సాధించే స్థాయికి మా పిల్లల్ని తీసుకెళ్ళాలి. అలానే ఒక మెడిసిన్ సీట్, ఎంబీబీఎస్లో సీట్ అవడానికి నీట్ అనే ఎగ్జామ్ రాయాలండి. ఆ నీట్ ఎగ్జామ్ ఇంకా ఈ 2025లో జరగల, మే 4వ తారీఖున, ఇంకా 10 days తర్వాత జరగబోతుంది. కానీ 2024లో 23 lakhs మెంబర్స్ నీట్ ఎగ్జామ్కి అపేర్ అయ్యారు. 23 lakhs. అలాంటి కాంపిటీషన్లో నెక్కుకొని పిల్లలు రావాలి అంటే వాళ్ళకి ఏమవసరం అంటే క్లాస్ నుంచే ఒక ఫౌండేషన్ కోర్స్ అవసరం. మై డియర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్, మీలో ఎవరైతే నేను ఒక ఐఐటీలో ఇంజనీర్ కావాలి, ఒక ఎన్ఐటీ లాంటి పెద్ద ఆల్ ఇండియా లెవెల్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను సీట్ సంపాదించాలి అని కలలు కంటున్నారో, అలానే ఎవరైతే మేము డాక్టర్లు కావాలి అని కలలు కంటున్నారో, మీ ప్రిపరేషన్ ఉండాల్సింది ఇంటర్మీడియట్లో కాదు, ఇంటర్మీడియట్ నుంచి కాదు మీ ప్రిపరేషన్ స్టార్ట్ కావాల్సింది. మీ ప్రిపరేషన్ స్టార్ట్ కావాల్సింది 6th or 7th క్లాస్లో. ఎందుకు అంటే 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కాలం సరిపోదు ఈ నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ కావటానికి. లేదా ఈ 13 లక్షల మంది 23 లక్షల మంది పిల్లలతో కాంపిటీట్ అయ్యి వాళ్ళల్లో విజేతగా నిలవటానికి 2 ఏళ్ల సమయం చాలదు. ఆ ప్రాక్టీస్ ఎక్కడి నుంచి ఇవ్వాల్సి వస్తుందంటే 6th క్లాస్ నుంచి, తప్పితే 7th క్లాస్ నుంచి ఒక ప్రత్యేకమైన శిక్షణ, ఒక ఆలోచన విధానాన్ని అలవాటు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రపంచం మొత్తం కాంపిటేటివ్ వైపు వెళ్తుంది, ఒక పోటీ ప్రపంచం వైపు మనం వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ పోటీ ఇంకా పెరుగుతుంది. ఐ థింక్ ఇప్పుడు 7th క్లాస్లో 8th క్లాస్లో ఉన్న పిల్లలు 5 ఏళ్ల తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చి జేఈ మెయిన్స్ నీట్ రాసేపటికి ఆ సంఖ్య 30 lakhs, ఆ 20 lakhsకి వెళ్ళొచ్చు. ఎంతమంది రాసినా మన పిల్లల్ని విజేతగా నిలపాలి అంటే ఆ ప్రిపరేషన్ మనం క్లాస్ 6 నుంచి కానీ క్లాస్ 7th నుంచి కానీ ఆ టైప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కేవలం సిబిఎస్ఈ బోర్డు సిలబస్లోని అంశాలు బోధిస్తే సరిపోదు. సిబిఎస్ఈ బోర్డు అంశాలతో పాటు ఏవైతే ఇంటర్మీడియట్ తర్వాత జేఈ మెయిన్స్ నీట్లో ఉంటాయో ఆ అంశాలను కూడా
కొద్దిగా 6th క్లాస్ 7th క్లాస్లో పరిచయం చేస్తూ జేఈ మెయిన్స్ నీట్ ఎగ్జామ్ ఏ మోడల్లో ఉంటాయో ఆ మోడల్ పరీక్షల్ని 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి క్రమంగా అలవాటు చేస్తూ పిల్లల్ని తీసుకురావాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఎవరైతే సోకాల్డ్ కార్పొరేట్ స్కూల్స్, సోకాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ లక్షల రూపాయల ఫీజు తీసుకుంటున్నారో, కేవలం 6th క్లాస్కే 1,50,000 2 లక్షల ఫీజు తీసుకునే స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, కార్పొరేట్ స్కూల్స్ అని. ఇలాంటి పెద్ద పెద్ద స్కూల్స్ ఇలాంటి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా ఎక్కువ ర్యాంక్స్ వాళ్ళకి వెళ్తున్నాయి. కానీ ఈ మేనేజ్మెంట్ గొప్పతనం నేను గమనించింది ఏంటంటే, ఇదంతా సర్వీస్ ఓరియంటెడ్. నెగ్లిజిబుల్ ఫీజు. ఈ నెగ్లిజిబుల్ ఫీజులో మా పిల్లలకు కూడా మేము ఆ స్థాయికి తీసుకోవాలండి, అది మా లక్ష్యం. మా పిల్లలు కూడా ఈ సోకాల్డ్ కార్పొరేట్ కాలేజ్ పిల్లలతో పోటీ పడాలి. ఇంటర్నేషనల్ పిల్లలకి ధీటుగా మేము విద్యను ఇవ్వాల్సిందే. మా పిల్లలు కూడా ఆల్ ఇండియా ర్యాంకర్స్గా మేము నిలబెట్టాలి అనే తపనతో ఫైనాన్షియల్ సోర్సెస్ పెద్దగా లేకపోయినా, పేరెంట్స్ నుంచి పెద్దగా ఫీజులు తీసుకోకపోయినా, సార్ మేము కొంత భరిస్తాం, మీరైనా మీ సైన్స్ ఏమైనా హెల్ప్ చేయండి, కొంత ఏమన్నా డిస్కౌంట్లు ఇవ్వండి అన్నప్పుడు, ఎస్ సార్ మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మీ పిల్లలకి బాధ్యత మేము తీసుకుంటాం, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు కావాల్సిన మెటీరియల్ మేము ఇస్తామండి. మేము ఏం చేస్తామంటే 6th నుంచి ఇంటర్మీడియట్ పిల్లల వరకు స్టడీ మెటీరియల్ బుక్స్ మేము ఇస్తామండి. 6th నుంచి 10th వరకు ఏమేమి ఇస్తాము? 2 వాల్యూమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇస్తాము, 2 వాల్యూమ్స్ ఫిజిక్స్, 2 వాల్యూమ్స్ కెమిస్ట్రీ అండ్ 1 వాల్యూమ్ బయాలజీ. టోటల్గా 7 స్టడీ మెటీరియల్ బుక్స్ మేము మా పబ్లికేషన్ నుంచి ఇస్తాం. ఒక బుక్స్ ఇవ్వటమే కాదు, ఆ బుక్స్లోని లెసన్స్ ఎలా చెప్పాలో యాన్యువల్ ప్లానింగ్ మేము వేస్తామండి. ఏ మంత్ ఏం చెప్పాలి, ఏ వీక్ ఏం చెప్పాలి, ఇంకా డే వైజ్ మైక్రో షెడ్యూల్ అంటాం. ఏ రోజు ఏ టాపిక్ చెప్పాలి, ఏ సబ్ టాపిక్ చెప్పాలి, మెటీరియల్లోని ఏ ఎక్సర్సైజ్లోని క్వశ్చన్లు ఆన్సర్ చేయించాలి, దాన్ని మైక్రో షెడ్యూల్ అంటాం. అలాంటి యాన్యువల్ ప్లానింగ్ మైక్రో షెడ్యూల్ కూడా మేము తయారు చేసి ఇస్తాము. మేము తయారు చేసిన మైక్రో షెడ్యూల్ ప్రకారం మీ టీచర్స్ లెసన్ చెప్పాలి. ఆ టీచర్స్ ఆ షెడ్యూల్కి అనుగుణంగా లెసన్ చెప్పేట్టుగా మేమే మా సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక పర్సన్ ఫాలోఅప్ చేస్తూ ఉంటాండి. కాబట్టి మేము మెటీరియల్ ఇస్తాము, షెడ్యూల్స్, మైక్రో షెడ్యూల్స్, యాన్యువల్ ప్లాన్స్ ఇస్తాం. థర్డ్ పాయింట్ ఏమిటంటే, మేమిచ్చిన మెటీరియల్ చెప్పగలిగే స్థాయి టీచర్స్కి ఉండాలి. మేము మొన్న వచ్చినప్పుడు ఇక్కడ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యామండి. దోస్ ఆర్ వెరీ గుడ్ టీచర్స్. ఇక్కడ మంచి టీచర్ రిక్రూట్ చేశారు. అయితే బోర్డు సిలబస్ చెప్పటం వేరు, ఈ ఫౌండేషన్ ఐఐటి నీట్ ఫౌండేషన్ సిలబస్ చెప్పటం వేరు. మేము చేసే థర్డ్ ప్రక్రియ ఏంటంటే, ఇక్కడున్న టీచర్లకి ఎవ్రీ వీక్ ఎవ్రీ మండే మేము ఆన్లైన్లో టీచర్ ట్రైనింగ్ ఇస్తాము. మా ప్రోగ్రాంలో ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఏ ప్రాబ్లం క్లాస్లో ఆన్సర్ చేయించాలి, ఏ ప్రాబ్లం హోంవర్క్ చేయించాలి, ఈ డిఫికల్ట్ టాపిక్ని ఎలా చెప్తే పిల్లవాడికి ఈజీగా అర్థమవుతుందో మేము టీచర్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తాము. అంటే మేము మెటీరియల్ ఇస్తున్నామండి. యాన్యువల్ ప్రోగ్రామ్ డే వైజ్ మైక్రో షెడ్యూల్స్ మేము ఇస్తాం. ఆ ప్రోగ్రాం ప్రకారం టీచర్ చెప్పేటట్టుగా మీ టీచర్స్కి ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఎవ్రీ వీక్ మేము ఇస్తుంటామండి. ఇది కాకుండా ప్రతి 2 వీక్స్కి ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జాక్ట్లీ జేఈ మెయిన్స్ మోడల్ ఏ మోడల్ అయితే ఉంటుందో అదే మోడల్లో 6th క్లాస్ పిల్లవాడికి కూడా అదే మోడల్లో ఎగ్జామ్ పెడతాం. ఎగ్జామ్ మోడల్ మాత్రమే. అండ్ ఆల్సో నీట్ మోడల్లో ఎగ్జామ్ పెడతాం. ప్రతి 15 రోజులకి ఎగ్జామ్ పెడతాం. అంటే టోటల్గా 9 monthsలో 18 ఎగ్జామ్స్ జరగాలి. కానీ గ్రాండ్ టెస్ట్లతో కలిపి మేము 20 ఎగ్జామ్స్ ప్లాన్ చేస్తామండి. అంటే 6th క్లాస్ నుంచే పిల్లవాడికి లేదా 7th క్లాస్ నుంచే ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ ఏ మోడల్లో ఉంటుంది, క్వశ్చన్లో ఎలాంటి క్వశ్చన్లు ఉంటాయి అనే పద్ధతిలో మేము క్వశ్చన్ పేపర్ ఇస్తాము. ఆ క్వశ్చన్ పేపర్ హైదరాబాద్లోనే ప్రింట్ అయ్యి ఇక్కడ కొరియర్ సర్వీస్లో వస్తాయండి. ప్రతి 15 డేస్కి ఒకసారి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మాకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మోర్ దెన్ 100 స్కూల్స్ మాతో టైఅప్ ఉన్నాయండి. ఈ 100 మంది పిల్లల పేపర్లో ఓఎంఆర్ షీట్ స్కాన్ చేసుకొని మేము కామన్ రిజల్ట్ ఇస్తాము. అంటే ఈ 100కు పైగా టైఅప్ అయిన మా స్కూల్ పిల్లల్లో
మీ పిల్లవాడు ఏ ర్యాంక్ రిలేటివ్గా మీ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కావచ్చు, కానీ 100 స్కూల్స్లో కనుక రాసిన అంతమంది పిల్లల్లో మీ పిల్లవాడికి ఏ ర్యాంక్ అనా కామన్ ర్యాంక్ ఇవ్వటం ద్వారా నిజంగా 100 స్కూల్స్ కాంపిటేటివ్ అనే ఎగ్జామ్లో మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు అని ఒక చక్కటి అనాలిసిస్ కూడా టీచర్లకి మేనేజ్మెంట్కి అందజేస్తామండి. అలా చక్కటి ఎగ్జామ్ పెడతాం. ఎగ్జామ్ వాల్యుయేషన్ చేసిన తర్వాత ర్యాంక్స్ మొత్తం మీద మీ స్టేట్ ర్యాంక్, మీ స్కూల్ ర్యాంక్ ఎంత, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంక్ ఎంత, మనతో ఉన్న 5 రాష్ట్రాల్లోని మీ ఓవరాల్ ర్యాంక్ ఎంత, ఆ ఓవరాల్ ర్యాంక్ ఎంతో తెలియటం ద్వారా మన పిల్లవాడిని ఇంకా ఎక్కడ డెవలప్ చేయాలి అన్న విషయం తెలుస్తుందండి. అండ్ ఆల్సో మేము ఇచ్చే అనాలిసిస్లో ఏముంటుందంటే, ఓ పర్టికులర్ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ ఫిజిక్స్లో కొద్దిగా వీక్గా ఉన్నాడు. ఎవ్రీ మంత్ 2 ఎగ్జామ్స్ పెడుతుంటాం కదా, వాటి అనాలిసిస్లో ప్రతి పర్టికులర్ స్టూడెంట్ గురించి స్టడీ జరుగుతుందండి. ఆ ఏ సబ్జెక్ట్లో గుడ్, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు, పర్టికులర్గా ఒక స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడో మేము ఇచ్చే అనాలిసిస్లో ఇస్తాం. ఆ అనాలిసిస్ వలన మేనేజ్మెంట్కి టీచర్స్కి మేము సజెస్ట్ ఇస్తామండి. పలానా ఎక్స్ అనే స్టూడెంట్ మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉన్నాడు కానీ కెమిస్ట్రీ వీక్గా ఉన్నాడు, అలాంటి సజెషన్లు ఇస్తూ వాళ్ళని డెవలప్ చేయడానికి ఏం చేయాలి అనే సజెషన్లు కూడా మేము ఇస్తామండి. ఓ స్టూడెంట్ 2 సబ్జెక్టులో బాగుండి 3వ సబ్జెక్టులో వీక్గా ఉన్నాడు, వాడిని డెవలప్ చేయాలంటే ఆ టీచర్ ఏ యాక్టివిటీ చేయాలి, ఏమి అడిషనల్గా చెప్పాలి అనే గైడెన్స్ కూడా మేము ఇస్తాం. దాంతోపాటు నెలకి ఒకసారి కనీసం అవకాశం ఉంటే నెలకు ఒకసారి లేదా తప్పనిసరిగా ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి మా టీం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సీనియర్ లెక్చరర్ ఈ క్యాంపస్కి వస్తామండి. మా ప్రోగ్రాం ప్రకారం వన్స్ ఇన్ ఏ మంత్ రావాలి, నెలకు ఒకసారి రావాలి. అవకాశం లేకపోతే మినిమం 2 మంత్స్కి ఒకసారి వస్తాం. పిల్లలతో ఇలానే ఇంటరాక్ట్ అవుతాం. స్టూడెంట్స్తో ఇంటరాక్షన్లో చాలా విషయాలు చెప్తాం. ఎగ్జామ్ ట్రెండ్స్ ఏంటి, ఎలా మార్పులు వస్తున్నాయి, పిల్లలకు వచ్చిన డౌట్స్ క్లారిఫై చేస్తూ స్టాఫ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఆ స్టాఫ్ మీటింగ్లో టీచర్స్కి ఇవ్వాల్సిన గైడెన్స్ ఇచ్చుకుంటూ చక్కగా ముందుకు తీసుకెళ్తామండి. ఇవి కాకుండా వేసవి సెలవుల్లో ఇందాక ఓ పేరెంట్ చెప్పారు, సెలవులకి నేను పిల్లల్ని తీసుకెళ్తున్నాను, మళ్ళీ సెలవులంతకాలం జాగ్రత్త కాపాడుకొని మళ్ళీ సెలవులు అయిపోగానే ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్తాను అన్నారు. సార్ సెలవుల్లో కూడా టైం వేస్ట్ కాకుండా ఒక 2 or 3 అవర్స్ చెప్పాలండి. మా ప్రోగ్రాంలో యాక్చువల్గా సమ్మర్ వెకేషన్లో కూడా ఆన్లైన్ కోచింగ్ ఉంది. జస్ట్ మొబైల్లో ఒక 1 అవర్, ప్రతి సబ్జెక్టు ఒక ½ అవర్, ఇలా మెరిట్ పిల్లలకి అడిషనల్గా ఆన్లైన్లో కోచింగ్ ఇచ్చే ఏర్పాటు ఇక్కడ ఉందండి. అది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పారు, స్మార్ట్ క్లాసులు, స్మార్ట్ బోర్డ్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నామని. అలాంటి స్మార్ట్ బోర్డ్స్ కనుక ఉంటే మేము హైదరాబాద్ నుంచి ఆన్లైన్ క్లాసులు కొన్ని ఇస్తుంటామండి. ఆ క్లాస్ ఇక్కడ ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ లోకల్ టీచర్ చెప్పిన దానికంటే 30-35 years ఎక్స్పీరియన్స్ ఉన్న మేము లెసన్ చెప్తే అది ఆ డెప్త్ వేరుగా ఉంటుందండి. కాబట్టి అలాంటి లెసన్స్ మేము ఆన్లైన్లో వినొచ్చు. పైగా మా రికార్డ్స్ కూడా మా మొబైల్ యాప్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయండి. అవి టీచర్స్కి ఉపయోగం, పిల్లలకు ఉపయోగకరంగా ఉంటాయి. సో ఫైనల్గా చిల్డ్రన్ ఆర్ మై డియర్ పేరెంట్స్, నెక్స్ట్ జెన్, మా సంస్థ పేరు నెక్స్ట్ జెన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండి. మేము ఈ స్కూల్తో టైఅప్ అవుతున్నాము. వారి ఇన్విటేషన్ మేరకు మేము మీకు ఇచ్చే సర్వీస్ ఏంటంటే 7 books ఇస్తాము. 2 volumes ఆఫ్ మ్యాథ్స్, 2 volumes ఫిజిక్స్, 2 volumes కెమిస్ట్రీ, బయాలజీ. 7 booksతో పాటు యాన్యువల్ ప్రోగ్రామింగ్, మైక్రో షెడ్యూల్స్ అన్నీ మేమే ఇస్తాం. టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఎవ్రీ 15 daysకి ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. పిల్లలకి స్కూల్ వైజ్ ర్యాంకు, స్టేట్ ర్యాంకు, కామన్ ర్యాంక్ ఇచ్చుకుంటూ మన పిల్లల రిలేటివ్ పొజిషన్ ఎక్కడుంది, మన స్కూల్ కాకుండా ఒక 100 మంది స్కూల్ పిల్లలతో పోలిస్తే మన స్కూల్ పిల్లలు ఎక్కడున్నారు అన్న విషయం తెలుస్తుందండి. అది కాకుండా వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ 2 నెలలకు ఒకసారి స్కూల్ పర్సనల్గా విజిట్ చేస్తూ పిల్లలతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతూ మరి స్టూడెంట్స్కి ఇంకా అవేర్నెస్ క్లాసులు ఇవ్వటం, స్టూడెంట్స్కి మోటివేషన్ క్లాసులు ఇవ్వటం అండ్ టీచర్స్కి డౌట్ క్లారిఫై చేయటం, అదే రకంగా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయటం, రికార్డింగ్ లెసన్స్ అందజేయటం, ఇవన్నీ చేస్తామండి. ఇది 6th to 10th.
ఇంటర్మీడియట్ కూడా జేఈ మెయిన్స్ కానివ్వండి, నీట్ కానివ్వండి. యాక్చువల్గా మేము దేంట్లో ఎక్స్పర్ట్స్ అంటే ఇంటర్మీడియట్ కోచింగ్, జేఈ మెయిన్స్, నీట్ కోచింగ్లో మేము ఎక్స్పర్ట్స్ అండి. కాబట్టి పర్టికులర్గా ఇంటర్మీడియట్ పిల్లలకి ఎంపీసీ బైపీసీలో ఎవరైతే జేఈ ఆస్పిరెంట్స్, ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెడుతూ మొదటి వారం నుంచే వాళ్ళు నీట్లోనూ లేదా జేఈలో సక్సెస్ అయ్యే రకంగా మీ ప్రోగ్రాము, మా గైడెన్స్ ఉంటుందండి. పిల్లవాళ్ళు కనుక కొద్దిగా షార్ప్గా ఉండి, ఇందాక చెప్పారు 940 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీలో వచ్చాయని. అలానే ఒక ఫస్ట్ ఇయర్ అమ్మాయికి చెప్పారు 417 అవుట్ ఆఫ్ 440. రియల్లీ ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఎంత మంచి రిజల్ట్ అంటే ఇక్కడ అది నేను చెప్తున్నా. అవుట్ ఆఫ్ 440 400 అబౌవ్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి అవుట్ ఆఫ్ 1000 ఏది 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కలిపి 900 కూడా అవసరం లేదండి, 850 వచ్చిన ప్రతి స్టూడెంట్కి మేము ఎంబీబీఎస్ సీట్స్ మేము ఇవ్వగలుగుతాం మా కోచింగ్ ద్వారా. మేము అలాంటి గైడెన్స్ మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. సో డియర్ పేరెంట్స్, యాక్చువల్గా మరి కొన్ని పెద్ద ఆర్గనైజేషన్స్తో టైప్ ఉంటాము, బాగా కాస్త అర్బన్ ఏరియాస్లో ఉన్న స్కూల్స్తో జనరల్గా టైప్ అవుతుంటాం. కానీ ఇక్కడ కరెక్ట్గా టైప్ కావడానికి కారణం ఏంటంటే మీ మేనేజ్మెంట్ యొక్క వాళ్ళ డెడికేషన్, వాళ్ళ సర్వీస్, వాళ్ళు ఇచ్చింది చూసిన తర్వాత అది ఒక ముచ్చటగా అయ్యి ఎస్ వీళ్ళు ఒక మహాయజ్ఞం చేస్తున్నారు, తమ పిల్లల కోసం, తమ వారి కోసం వాళ్ళు త్యాగం చేసి మరి ఇలా ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో మేము కూడా ఒక సమిధం అయితే ఆ పుణ్యం అల్లా మాకు కూడా ఇస్తాడు కదా, దాని గురించి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్గా ఈ మీటింగ్లో పాల్గొనడానికి కూడా మాకు హైదరాబాద్లో ఎర్లీ అవర్స్ 5 o'clock వందే భారత్ ట్రైన్ అండి. 5 o'clock స్టేషన్కి రావాలంటే మేము 4 o'clock హైదరాబాద్ లాంటి పెద్ద సీట్లు చేరాల్సి వచ్చింది. 3 o'clock నిద్రలేసి 4 కల్లా రెడీ అయ్యి 5 కల్లా స్టేషన్కి వచ్చి ఇక్కడ 10:30కి దిగి వెంటనే రిఫ్రెష్ అయ్యి దీనికి కూడా ఇంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇది కూడా రిస్క్ అనుకోవట్లా, దానిలోనే చాలా ఆనందం చూస్తున్నా. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఎంత ఆనందంగా ఉంది. ఇంతటి మంచి అవకాశాన్ని మాకు కూడా ఇచ్చినందుకు మీ మేనేజ్మెంట్కి, మీ ఇతర పెద్దలకి, పేరెంట్స్కి, విద్యార్థులకి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, మై డియర్ చిల్డ్రన్, మీరు కనుక డాక్టర్లుగా, ఐఐటీలో పెద్ద ఇంజనీర్లుగా, మీ పేరెంట్స్ దేశం గర్వించదగ్గ స్థాయిలో మీరు ఉండాలని కనుక మీకు బలమైన కోరికుంటే ఎస్ మేమున్నాము. మీ మేనేజ్మెంట్తో పాటు మేము కూడా మీకోసం ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.